పశ్చిమ గోదావరి జిల్లా తణుకు 3వ వార్డులో 5 ఏళ్ల బాలుడు కిడ్నాప్ కు గురయ్యాడు. అక్కతో కలిసి స్కూల్కు వెళ్తుండగా గుర్తు తెలియని యువకుడు బైక్పై వచ్చి బాబుని ఎత్తుకెళ్లారు. చాక్లెట్ కొనిస్తానని ముందు పిలిచినా వెళ్లకపోవడంతో బలవంతంగా ఎత్తుకుపోయారని బాబు అక్క చెబుతోంది. చిన్నారి సమాచారంతో చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకపోయింది. తన బాబుని తనకు క్షేమంగా అప్పగించాలని కోరుతూ అతని తల్లి పద్మావతి కన్నీరు పెట్టుకుంటోంది. కిడ్నాపర్ బారి నుంచి ఎలాగైనా కాపాడాలని పోలీసులను వేడుకుంటోంది. లోపల చాక్లెట్ ఇస్తానని బండి మీద కూర్చోబెట్టి తీసుకుపోయాడంట. ఎవరిని? మా బాబునండి. ఆ పిల్లడేమో రాను అన్నాడంటండి. చాక్లెట్ ఇస్తాను రా అని గట్టిగా జబ్బ పెట్టుకుని తీసుకెళ్ళిపోయాడండి. ఎదురు కూర్చోబెట్టి తీసుకెళ్ళిపోయాడమ్మా అని చెప్తున్నాను. ఏం చేయలేదండి, మామూలుగా అలవాటు అవుతుంది కదా అని పంపుతున్నాను. ఎటు తీసుకెళ్ళాడమ్మా? తీసుకెళ్ళాడా? ఇంకేమన్నాడు? తీసుకెళ్ళిపోయాడు. ఎలా ఉన్నాడు? నల్లగా ఉన్నాడు. లావుగా ఉన్నాడా? నాలాగా. 5 ఏళ్ల బాబు కిడ్నాప్ కు సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వినాయక్ అడిగి తెలుసుకుందాం. వినాయక్, చెప్పండి, కిడ్నాప్ ఎప్పుడు జరిగింది? ఆ బాలుడి అక్క ఏం చెప్తోంది? నీలిమ, ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ కిడ్నాప్ చోటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొదటగా ఈ వ్యవహారాన్ని స్థానికులు గుర్తించడం జరిగింది. అక్క దగ్గర నుంచి అంటే స్కూల్ కి పూజిత అనే అమ్మాయి ప్రతిరోజు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న అంటే పూజిత మహాలక్ష్మి అమ్మాయి పేరు, 2nd క్లాస్ వస్తుంది. స్థానికంగా మున్సిపల్ స్కూల్లో ప్రతిరోజు కూడా వెళ్ళి చదువుకుంటుంది. తల్లిదండ్రులు నూకరాజు, అదేవిధంగా మదర్ పేరు తల్లి పేరు పద్మావతి. వీళ్ళిద్దరు కూడా అంటే నిరుపేదలుగా చెప్తున్నారు. మరోవైపున తాపీ మచ్చి పనిచేసుకునే వీళ్ళకి ఇద్దరు, ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు. 2వ తరగతి చదువుతున్న మహాలక్ష్మితో పాటు ప్రతిరోజు కూడా స్కూల్ అలవాటు అవుతుందని ఉద్దేశంతో 5 ఏళ్ల బాలుడిని, అతని పేరు హేమంత్ గా గుర్తించడం జరిగింది. ఆ హేమంత్ ప్రతిరోజు కూడా గత కొద్ది రోజులుగా స్కూల్ కి పంపడం జరుగుతుంది అక్కతో పాటు. యథావిధిగా ఈ రోజు కూడా అక్కతో పాటు ఆ బాలుడిని స్కూల్ కి తీసుకెళ్తున్న సమయంలో అక్కడ స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి బండి మీద రావడం జరిగింది. హోండా మీద వచ్చినట్టుగా చెప్తుంది ఆ అమ్మాయి. ఈ నేపథ్యంలో అతను ఒక చాక్లెట్ ఇచ్చి ఆ అబ్బాయిని దగ్గర రమ్మని పిలవడంతో చాక్లెట్ తీసుకోకపోవడంతో అతన్ని బలవంతంగా అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీని మీద సంబంధించి ఇప్పటివరకు కూడా పోలీసులు ఎటువంటి చర్యలు కూడా అంటే తీసుకుంటున్నప్పుడు కూడా ఎటువంటి ఫిర్యాదు ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో వారికి రాలేదు. మరోవైపు నుంచి వీరికి సంబంధించిన అంటే బాలుడి యొక్క తల్లిదండ్రులు ఇప్పటికే పోలీసులు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా బాలుడి తల్లిదండ్రులకు ఎవరి దగ్గర నుంచి కూడా ఫోన్ రాలేదు ఇప్పటివరకు కూడా. ఈ నేపథ్యంలో ఇది కిడ్నాప్ వ్యవహారమా, లేదంటే కావాలని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తీసుకెళ్లాలి, లేదంటే తెలిసిన వాళ్ళు తీసుకెళ్లాలని కూడా ఎవరికి అర్థం కాకుండా ఉంది. ఈ నేపథ్యంలో ఇది ఒక కిడ్నాప్ వ్యవహారంగానే పోలీసులు భావిస్తూ కూడా అన్ని వైపులా కూడా అంటే తణుకుకి అన్ని వైపులా కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. బ్లాక్ కి సంబంధించిన అంటే నలుపు రంగులో ఉన్న ఒక హోండా యాక్టివా మీద కొంచెం స్కూటర్ మీద తీసుకెళ్లినట్టుగా ఆ బాలిక గుర్తించి చెప్తుంది. ఈ నేపథ్యంలో అతను కొద్దిగా లావుగా నల్లగా ఉంటాడని కూడా చెప్పడంతో ఆ సంబంధించిన వ్యక్తులందరినీ కూడా పోలీసులు తనిఖీలు చేపట్టి ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వినాయక్.